హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను 5 చుక్కలతో ఈజీగా సింపుల్గా వేసుకునే డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. 5 చుక్కల ముగ్గు అంటేనే 5 చుక్కల ముగ్గు, 7 చుక్కల ముగ్గులు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ముగ్గులండి. ఈ 5 చుక్కలతోటి ఎంత చక్కనైన డిజైన్ వేస్తున్నానో చూడండి. వాకిట్లో ప్రతిరోజు ఒకే విధమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇట్లా మనం చుక్కలతోటి కూడా ఎంత మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే వీడియోను కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు రాని వాళ్ళకైతే ఎలా వేస్తున్నాం అనేది అయితే ఈజీగా తెలుస్తుంది. ఇలా 5 చుక్కలు ఎదురు చుక్క ఒకటొచ్చే వరకు పెట్టిన తర్వాత 5 చుక్కలకైతే ఇలా మనం ఒక చుక్క విడిచి ఇలా గీసుకొని మధ్యలో ఉన్న చుక్కకైతే రౌండ్గా ఇలా గీసేసి ఆ రౌండ్ దానిపైన ఇలా మనము 2 సార్లు 2 వైపుల నుంచి ఇలా వంకరగా రౌండ్గా గీతలు అయితే గీసేసుకొని మధ్యలో రౌండ్గా గీసుకున్న దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది కదా. ఈ ముగ్గు వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మధ్యలో చుక్కకైతే ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసి ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసుకున్నామంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది. ఇలా మనం చివరిగా నేను చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీస్తున్నాను. మన మంగళ శుక్రవారాలలో వాకిట్లో ఇలాంటి ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవికి అయితే ఎంతో ఇష్టమండి. ముగ్గులు ఎంత చక్కగా వాకిట్లో వేసుకుంటే అంత చక్కగా ఉంటుందండి. మనకు పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే వాకిల్ నుంచే మనకి చక్కగా కనిపించాలి. ఏదో ఊడ్చామా చల్లామా ఏదో ముగ్గు 2 గీతలు గీసామా అన్నట్టు కాకుండా ఇలా మంచిగా ఓపికతో చిన్న ముగ్గులైనా సరే కానీ చక్కగా వేసుకొని ఆ ముగ్గు చుట్టూరా సైడ్ బార్డర్లు గీసుకున్నామంటే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ రౌండ్గా గీసుకున్న దానిపైన అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే గీసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇలా రెండు గీతలు అయితే ఇట్లా క్రాస్గా ఇట్లా గీసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని వైపులా నేనైతే గీసేస్తున్నాను కదా చూడండి. ఇలా గీసుకున్న తర్వాత దీనిపైన ఒక చుక్క అయితే పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకున్నామంటే దీంట్లో కూడా ముగ్గు పిండితోటే కలర్లాగా వేసేసి మధ్యలో నుంచి ఒక గీత గీసుకొని ఆ గీత చుట్టూరా చిన్న చిన్న చుక్కలైతే ఇలా పెట్టేస్తున్నాను. ఇదే విధముగా చుట్టూరా అన్ని వైపులా ఇలానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి వెరైటీగా చూడచక్కగా కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ముగ్గు అయితే వేసుకోవచ్చండి. 5 చుక్కలతోటి ఎంత మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. రోజువారీ ముగ్గులలో ఇలా చిన్నగా వెరైటీగా ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి ముగ్గులు తక్కువ టైంలో ఈజీగా వేసుకునే సింపుల్ డిజైన్లు అయితే ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం మీద ఇలా వేసేసాను. డిజైన్ అయితే చూస్తున్నారు కదా. ఈ చిన్న డిజైన్లో నేను అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేసి వాటిపైన నేను ఆరెంజ్ కలర్తో చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు పెద్ద పెద్దగా కలర్స్ వేయలేం కదా, అందుకే సింపుల్గా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చిన్న డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.